హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే డిజిటల్ అకాడమీ. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి క్లాసెస్ మొత్తం కూడా అయితే డిస్కస్ చేస్తాం. అండ్ అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే www.ufjus.com అనే వెబ్సైట్ లో మీకు ఏంటంటే ప్రతిరోజు కూడా ఇక్కడ డిస్కస్ చేసే క్లాసెస్ బేస్ ఆధారంగా అయితే మనకి అండ్ డైలీ కూడా మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి అండ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఉంటాయి. అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మెడికల్ అండ్ పిఎఫ్టీ టిప్స్ ఉంటాయి. ప్రతిరోజు మాక్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ రోజు కూడా మీరైతే ఫాలో అవడం ద్వారా మీరైతే మాక్సిమం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. సో ఇక్కడ నుంచి మీరు ప్రిపేర్ అయితే మీరైతే త్వరగా అయితే సక్సెస్ అవుతారు. తొందరగా జాబ్ రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రీవియస్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా మాక్ టెస్ట్ అయితే మేము కండక్ట్ చేస్తుంటాం, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో నావీ కావచ్చు, ఏదైనా మొత్తం కూడా ప్రతిదీ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ. ఓకే, మీకు ప్రీవియస్ లో చాలా క్లాసెస్ అయితే మనం అయితే డిస్కస్ చేసాం. జీకే కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా అర్థమెటిక్ కావచ్చు. ఇలా ప్రతిదీ అయితే మనం అయితే డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో ఈ రోజు కూడా అయితే మనం ఏంటంటే అర్థమెటిక్ అయితే డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే అండ్ ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ లో మనకైతే యూజ్ అవుతుంది. సో ఇది ఏంటి అంటే మనకి ఏజెస్ అనమాట. ఓకే, సో ఏజెస్ అనే చాప్టర్ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేస్తాం. సో మనకి తెలుగులో వచ్చేసి వయసు అంటాం. సో మేము వయసుకు వచ్చాం అనే చాప్టర్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకైతే అండ్ వీడియో చూసి మొత్తం అయిపోయిన తర్వాత మనం అయితే అంటే 2 పార్ట్స్ అయితే మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లో డిస్కస్ చేస్తాము. సో పార్ట్ 1 పార్ట్ 2 లో మనకి పార్ట్ 1 లో మొత్తం కూడా ఏంటంటే మాక్సిమం అన్ని కవర్ అయిపోతాయి. సో పార్ట్ 2 లో వచ్చేసిందంటే మనము ప్రీవియస్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా మనం డిస్కస్ చేస్తాం. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ మీకైతే మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం. ఓకే, సో మాక్ టెస్ట్ అనేది మనకి పార్ట్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ మీకైతే అండ్ రిలీజ్ చేస్తాం వెబ్సైట్ లో. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఒక సిస్టమేటిక్ పరంగా వెళ్తున్నాం కాబట్టి మనకి ఒక ఇన్స్టిట్యూట్ లో కానీ ఎక్కడైనా కానీ చెప్పనంత విధంగా అయితే మనం అయితే ఇక్కడైతే మీ మీద కేర్ తీసుకుంటూ మేమైతే చెప్తున్నాం. మీరు దయచేసి ఇప్పుడైనా పర్వాలేదు, చాలా వీడియోస్ కి అయితే మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, అవి కూడా అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా అయితే మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, ప్రాబ్లం కనుక మనం అయితే చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ప్రీవియస్ లో కూడా వచ్చింది. ఓకే, సో ఈ యొక్క ఏజ్ అనే చాప్టర్ ని మనం కనుక చూసినట్లయితే ఏజ్ అనే కాదు, ఇంకా చాలా అన్ని కూడా ఏం చేస్తారంటే చాలా మంది ఒక షార్ట్ కట్ వేలో అనుకుంటూ వెళ్తారనమాట. సో ఇది కూడా ఏ విధంగా చేస్తారనంటే మనకి అండ్ ఇక్కడ చూసినట్లయితే 5:4 అనేది ఉంది. ఓకే, షార్ట్ కట్ టైప్ లో ఇది 11:9 ఉంది. ఓకే, దీనికి డిఫరెన్స్ అని చూస్తారనమాట. దీనికి డిఫరెన్స్ అనేసి ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంది. సో ప్లస్ 80 years అన్నారా. సో ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ అనేసి ఇలా షార్ట్ కట్ లో మీరు చేస్తూ ఉంటారు. ఇదంతా మనకి షార్ట్ కట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చెప్పేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, చెప్పి వినేటప్పుడు అరే తొందరగానే వచ్చింది అనిపిస్తుంది మనకి. కానీ మనం చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మనకి వెళ్ళిపోతుంది, మైండ్ లో నుంచి మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి గుర్తుండదు. ఓకే, ఇటువంటి మేము చాలా చేసాం. ఓకే, అటువంటి షార్ట్ కట్స్ అనేది మీకు చెప్తే కొంచెం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో అటువంటి వేలో చెప్పట్లేదు. సో ఎప్పటికీ కూడా మీకు గుర్తుండేది ఏ ప్రాబ్లం అయినా ఏ చాప్టర్ అయినా ఒక మెథడ్ లో అయితే తీసుకుంటూ వెళ్తే ఆ మెథడ్ ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఏమవుతుంది అంటే త్వరగా వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనకి ఏమవుతుందంటే అప్పుడు షార్ట్ కట్స్ వచ్చేస్తాయి, మన క్యాలిక్యులేషన్ పరంగా షార్ట్ కట్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మీరు ఇది చేసినా కానీ ఎప్పుడు అరే ఏముండే ఇక్కడ మనం ఏమో చేయాలి కదా, ఇక్కడ ఆస్ చేయాలా లేదంటే డిఫరెన్స్ తీసుకోవాలా, ఇదంతా కన్ఫ్యూజ్ ఉంటుంది మీకు ప్రతి ప్రాబ్లం కి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక జెన్యూన్ ఉంటుంది, ఆ మెథడ్ అనేది ఫాలో అవుతాం. ఓకే, సో ఇటువంటి మనం అయితే చాలా సార్లు చేసాం, అది కూడా వచ్చేసేది. కానీ సో మనం అన్నిట్లో దగ్గర మనం యూజ్ చేయకూడదు అట్లా, ఎందుకంటే మీ మెంటాలిటీ తగ్గట్టు మాకు తెలిసిపోతుంది. ఓకే, అది ఒకవేళ అర్థమవుతుందా లేదనేసి. ఓకే, దీన్ని ఏ విధంగా సొల్యూషన్ చేయాలనేది చూద్దాం ఒకసారి. చూడండి, ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:4. ఓకే, ఏ యొక్క రేషియో వచ్చేసి మనకి ఎంత అంటే 5 అనమాట, బి వచ్చేసి ఏంటంటే 4 అనమాట. ఓకే, రెస్పెక్టివ్లీ. అండ్ 3 years హెన్స్. హెన్స్ అంటే ఏంటంటే మనకి హెన్స్ అయినా కానీ ఆఫ్టర్ అయినా కానీ అంటే మనకి ముందు అనమాట. ఓకే, ఆఫ్టర్ అంటే హెన్స్ అయినా ఆఫ్టర్ అయినా కానీ ఒకటే అనమాట. ఓకే, ఆ రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 11:9. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి అన్నారు. ఓకే, అయితే ఏ యొక్క రేషియో బి యొక్క రేషియో ఏంటంటే వాళ్ళకి ఏజెస్ రేషియో ఏంటంటే 5:9 5:4 అనమాట. ఓకే, సో 5:4 అంటే మనం ఏం రాసుకుంటామంటే 5:1 లో ఇచ్చారు కదా, మనం ఏంటనుకుంటే 5x4x అనుకున్నాం. ఇది ఏది, సో ఇది బి అనమాట. ఓకే, సో ఇలా బాగానే ఉంది. అయితే ఇంకేమన్నా ఉన్నారు 3 years హెన్స్. ఓకే, 3 years హెన్స్ అంటే 3 సంవత్సరాల తర్వాతకి. ఓకే, అంటే 3 years తర్వాత అనగానే మనకి వెంటనే మనకి ఇట్లా చదువుకుంటూ వెళ్ళాలి, వెంటనే మనం స్టెప్ వేస్తుంటాలి ఇక్కడ. ఓకే, సో ఏమన్నారు ఇక్కడ 5x/4x రాసుకున్నాం. కానీ 3 years తర్వాతకి, 3 years తర్వాత అంటే ఎప్పుడైనా కానీ ప్లేస్ చేసుకోవాలి. ఓకే, క్రితము అని అంటే ఎగో అని అంటే మనం ఎప్పుడు ఏం చేసుకోవాలి, మనము మైనస్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమన్నారు ఆఫ్టర్ 3 years అనమాట, అంటే హెన్స్ అన్నారు. ఓకే, 3 years హెన్స్ అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ
5x ప్లస్ 3, ఇక్కడ 4x ప్లస్ 3. ఓకే, ఇది మొత్తం రేషియో అనమాట ఇది. ఓకే, దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం రేషియో ఉన్నప్పుడు, అండ్ బై కూడా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి a:b ఉంటే మనం ఏమని రాసుకుంటాం, మనం a/b అని రాసుకోవచ్చు అది. ఓకే, సో ఇలానే ఇక్కడ ఇది ఒక రేషియో కాబట్టి మనం ఏం రాసుకుంటాం అని అంటే, ఇక్కడ చూడండి ఇక్కడ a/b టైప్ లో అయితే రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే సో మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. సో నో ప్రాబ్లం, అదే వేస్తాను మళ్ళీ ఇక్కడ కూడా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3 years హెన్స్ అని అన్నారు కదా. సో 3 years తర్వాత కాబట్టి ప్లస్ 3 వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి 4x ప్లస్ 3 వేసాను. ఓకే, సో ఇలా ఉంది. అయితే ఏమన్నారు అంటే, అండ్ 3 years ఏజ్ ఎండ్స్ తర్వాత ఏమన్నారు, వాళ్ళ యొక్క ఏజ్ అంట ఎంత, వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఎంత అయిందనంటే 11:9 యొక్క రేషియోకి అయింది. ఇక్కడ రేషియో ఇచ్చారు, మనం ఏం చేస్తాం ఇక్కడ బయలు రాస్తున్నాం. ఓకే, సో ఇదనమాట. ఓకే, సో ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఏం లేదు మనకి, అండ్ ఇక్కడ 5:4 రేషియో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే 3 సంవత్సరాల తర్వాతకి ఆఫ్టర్ 3 years అన్నారు కదా, ఇక్కడ హెన్స్ అన్నా కానీ ఆఫ్టర్ అన్నా కానీ ఒకటని చెప్పాను. ఓకే, ప్లస్ 3 వేసాను. ఇది రేషియో కాబట్టి ఇలా రాసుకున్నాను. అయితే వీళ్ళ యొక్క 3 years తర్వాతకి వీళ్ళ యొక్క ఏజ్ అనేది ఎంత అయిందంటే 11:9 అనే యొక్క అండ్ ఫామ్ లోకి వచ్చేసింది అనమాట, అంత రేషియోలోకి వచ్చేసింది. సో ఈ రేషియోని ఈ విధంగా రాసుకున్నాను. ఇలా రాసిన తర్వాత మనం ఏం లేదు, జస్ట్ క్యాలిక్యులేషన్ చేయడమే. ఇక్కడ చూడండి ఈక్వల్ టు ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ క్రాస్ మల్టిప్లికేషన్ ఇట్లా చేస్తుంటే మనకి చేసుకోవాలన్నమాట. ఓకే, మెథడ్ లో. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే సో 9 ఉంది కదా, 9 into 5x ప్లస్ 3. ఓకే, ఈజీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ 11 into ఈక్వల్ టు పెట్టేస్తున్నాను. 11 into 4x ప్లస్ 3. ఓకే, ఇప్పుడు చూడండి 9 తోటి మల్టిప్లికేషన్ చేయండి. ఓకే, ఎంత వస్తుంది మనకి ఇక్కడ అంటే, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇక. ఓకే, 45x ఓకే 27 ఈజ్ ఈక్వల్ టు 11 into 4 ఎంత 44x ప్లస్ 33. ఓకే, 33 వేసాను. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకొస్తున్నాను మొత్తం కూడా. ఓకే, సో x అన్న ఒక దగ్గర తీసుకొస్తున్నాను. ఇక్కడ కాన్స్టెంట్ ఏదైతే ఉన్నాయో చూసారా, సో అవన్నీ కూడా ఒక దగ్గర తీసుకెళ్తున్నాను. ఇక్కడ చూడండి 45x మైనస్ 44x ఎంత ఈజ్ ఈక్వల్ టు 33 మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఉన్నది చూస్తారా, ఈజ్ ఈక్వల్ టు అవుతలేకపోతే మైనస్ అవుతుంది, అది మీకు కూడా తెలిసింది. ఓకే, ఇక్కడ చూడండి 45x నుంచి 44x తీసేస్తే ఎంత మనకి x ఎంత x జస్ట్ x అనమాట, ఓన్లీ 1x. ఓకే, 1x ని జస్ట్ x గా రాసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ 33 నుంచి 27 పోతే ఎంత 6 ఎంత 6. సో ఆన్సర్ ఎంత మనకి x ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 అనమాట, ఎంత 6 అనమాట. సో అంతది వచ్చింది మనకి. ఇది ఆన్సర్ అవుతుందా కాదు, ఇది ఆన్సర్ కాదు మనకి. ఓకే, సో ప్రెసెంట్ ఏజ్ అని అనుకోమన్నారు కదా, ప్రెసెంట్ ఏజ్ అంటే ఏంది మనకి, ఏది ఎంత మనకి ఇక్కడ ఏది 5x. ఓకే, బీది ఎంత 4x. ఓకే, ఏది 5x, బీది 4x. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా. సో ఇది బి, ఇది ఏ అనమాట. ఓకే, సో ఇక్కడ బీది ఇది ఒక ఎక్స్ వాల్యూ ఏదైనా కాదు, ఇక్కడ మనకి ఏది కనుకోవచ్చు, బీది కనుకోవచ్చు. ఎక్స్ వాల్యూ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఏమవుతుంది 4 into 6 అవుతుంది అనమాట. ఏమవుతుంది మొత్తం 24 అవుతుంది బి అనేది. అదే ఏ దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి, ఏ 5 into 6 అనమాట, ఎంత 30 అవుతుంది. సో మనకి బీది అనుకున్నారు కాబట్టి బి ఎంత 24. ఓకే, బీది అనుకున్నారు కాబట్టి బి కనుక్కున్నా మనకి ఎంత 24 వచ్చింది. అదే విధంగా ఏది కనుక్కోవడం సో మన ఏ అనేది ఎంత 30 అవుతుంది. ఓకే, ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ప్రతి మోడల్ కూడా కవర్ చేస్తున్నాం మనం. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ ఈజ్ 30 times ఓల్డర్ దెన్ హీ సన్. ఓకే, అంటే ఒక అతను ఏమన్నంటే వాళ్ళ కొడుకు కంటే 30 times ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లం చదువుదాము, క్వశ్చన్ ఒకటి వరకు పులి స్టాప్ వరకు. సో తర్వాతకి అక్కడ నుంచి మళ్ళీ వరకు మనం నెక్స్ట్ స్టెప్ వేసుకున్నాం. ఓకే, చూడండి మ్యాన్ ఈజ్ 30 times ఓల్డర్ దెన్ హీ సన్ అంటే మనకి సన్ కంటే 30 times అనే అతను ఫాదర్ అని. సన్ అంటే ఇక్కడ ఫాదరే కదా, సో ఫాదర్ అని 30 times ఉన్నారంట సన్ కంటే. ఓకే, సో ఇక్కడ సన్, ఇక్కడ ఫాదర్. ఓకే, సో సన్ ఫాదర్ అనమాట. సో ఫాదర్ అంట సన్ ఎంత ఉన్నారు మనకి తెలియదు. ఓకే, ఎక్స్ అనుకున్నాము, ఫాదర్ ఎంత ఉన్నారు 30 times ఉన్నారు. ఓకే, 30 times అంటే ఫాదర్ ఎంత మనకి 30x అనమాట, 30x అని పెట్టేశాను. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ 30x అని తీసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 18 years లేటర్. లేటర్ అన్నా నేను ఏం చెప్పాను, తర్వాత అని చెప్పాను. ఓకే, తర్వాత లేటర్ అంటే ఏంటి తర్వాత. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్ అని అంటారు చూసారా, సో అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 18 years లేటర్ హీ విల్ బి ఓన్లీ ట్రైస్ యాజ్ హీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం 18 years లేటర్ అనమాట. 18 years లేటర్ అని అంటే ఓకే x ప్లస్ 18 ఎంత x ప్లస్ 18. ఇక్కడ ఏంటి 30x ప్లస్ 18. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి హీ విల్ బి ఓన్లీ ట్రైస్ యాజ్. ఓకే, చూడండి హీ విల్ బి ఓన్లీ ట్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హీజ్ సన్. ఓకే, అంటే అక్కడ ఏమన్నా ఒక తండ్రి అంటే ఓకే ఇతను కొడుకు అంటే ఇతను ఎంత అంటే 3 రేట్లు ఎక్కువ ఉన్నారు అనమాట. ఓకే, ఎంత ఉన్నాడు ట్రైస్ ఉన్నాడు అనమాట. ఎంత ఉన్నాడు ట్రైస్ ఉన్నాడు కాబట్టి ట్రైస్ ఉన్నారు కాబట్టి సన్ కంటే ట్రైస్ ఉన్నాడు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 30x ప్లస్ 18. ఓకే, స్టెప్ అర్థమైంది కదా మీకు, ఈక్వల్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వరకు అయితే చూడండి, సో క్లియర్ అయితే అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ 3 ఉంది చూసారా, దీన్ని మల్టిపుల్ చేస్తున్నాను. ఓకే, 3 into x ఏమవుతుంది 3x. ఓకే,
సో ప్లస్ అండి 18 ఇంటూ 3 ఏమవుతుంది మనకి 54 అవుతుంది. ఓకే, సో 54 ఈక్వల్ పెట్టేశాను. అండ్ 30x ఉంది కదా, 30x కి 30x ప్లస్ 18 కి 18 అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి x ఉంది, ఇక్కడ x ఉంది. ఓకే, సో ఏం చేస్తున్నానంటే ఈ x ని తీసుకెళ్తున్నాను, దీన్ని తీసుకొస్తున్నాను. ఓకే, సో కాన్స్టెంట్ ని తీసుకొస్తున్నాను, x అనేది తీసుకెళ్తున్నాను. ఓకే, 30x మైనస్ ఇటు రాసుకోవచ్చు కదా 3x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని తీసుకొస్తున్నాను కదా, సో 54 మైనస్ 18. ఓకే, బాగానే ఉంది. 30x నుంచి 3x పోతే ఎంత మనకి 27x. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 54 నుంచి మైనస్ 18 పోతే ఎంత మనకి 36 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది చేయండి. సో 9 3s అవుతుంది, 9 4s అవుతుంది. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4/3 అన్నమాట. ఇక్కడ ఇంటూలో ఉన్నది కదా, ఇంటూలో ఉన్న నెంబర్ ని తీసుకొచ్చి ఇటేసాను కాబట్టి ఎంత 4/3 అయింది. ఓకే, ఇది మనకి x వాల్యూ అనమాట. x వాల్యూ అనేది 4/3 వచ్చింది. కానీ ఇక్కడ ఎవరిది అడిగారు, ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ చూడండి వాట్ ఈస్ మెన్స్ ప్రెసెంట్ ఏజ్. ఒక మెన్స్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అంటే ఫాదర్ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఏజ్ అడిగారు. ఓకే, ఇది 18 ఇయర్స్ తర్వాత మనం చేసాం ఇది. ఓకే, 18 ఇయర్స్ తర్వాతకి మనము ఏం చేసాం ట్రైస్ ఉన్నాడు అనమాట, అప్పుడు చేసాం ఇది. కానీ ప్రెసెంట్ ఏజ్ వచ్చేసి ఏంటి x ఇంటూ 30x అనమాట. x సన్నిధమో x అంటే సన్నిధి ఇది అవుతుంది. సో ఫాదర్ ఎంత మనకి 30 ఇంటూ ఇది వేసుకోవాలన్నమాట. ఓకే, 30 ఇంటూ ఇక్కడ చేస్తున్నాను నేను 4/3. ఓకే, సో ఇక్కడ చూడండి 3 కి 3 10s. ఓకే, ఎంత ఫాదర్ అనేది 40 అవుతుంది. ఎంత ఫాదర్ది 40. ఓకే, 40 అనేది ఫాదర్ అనమాట. ఓకే, ఆన్సర్ అనేది వచ్చేసింది. 40 ఇయర్స్ అనేది ఉంది ఫాదర్ ది ప్రస్తుతం వచ్చేసి. ఓకే, మనకి ఇక్కడ 30 టైమ్స్ అన్నారు కాబట్టి మనం ఏం చేస్తాము, ఇది x అనుకున్నాం, నేను 30x అనుకున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే మనకి షార్ట్ కట్ అనేది మనకి చేస్తుంటారు, బట్ కాకపోతే అది మనకి ఎక్కువ రోజులు అయితే మనకి గుర్తుంటారు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ చదువుతూ చేశాను నేను, చూసారా లాస్ట్ వరకు కూడా మనకి అసలు ఏముందని తెలియదు. కాకపోతే ఒక ప్రాసెస్ లో వెళ్ళాను, కానీ క్వశ్చన్ ఏం అడిగారు అనేది మనకు ఒక మెథడ్ అనేది తెలుస్తూ ఉంటే వెళ్ళొచ్చు. ఇక్కడ ఈజీగా ఉంటుంది ఇలానే. ఓకే, షార్ట్ కట్స్ అంటే మీకు తెలిస్తే మీరు అదే వేలో ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది విని మళ్ళీ మీరు వేరేది విని వాళ్ళ అది విని ఇది విని కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. ఓకే, చేసి ఇలానైనా చేయండి, లేదంటే వేరేదానే ఫాలో అవ్వండి. ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి, కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది కూడా మనకైతే కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఓకే, మనం క్వశ్చన్ బేస్డ్ వెళ్ళాలి. ఎప్పుడైనా క్వశ్చన్ అర్థం చేసుకుంటూ మనం అయితే సొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అది మనకి ఎప్పటికైనా కానీ ఎందులోనైనా కానీ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. లేదు అదే ఫార్ములాస్ వేసుకుంటూ బట్టి ఎలా పట్టకుండా అయితే వెళ్ళకండి. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నా కానీ ఓకే మీరు లైక్ చేయండి అండ్ మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్ లలో మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇది మనకి డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ క్లాసెస్ అనమాట. అండ్ రిమైనింగ్ ప్రతి దానికి కూడా అయితే యూజ్ అవుతుంది. ఆ యొక్క విషయం మీకు కూడా తెలుసు. సో మీరు లైక్ చేశారని అయితే అనుకుంటున్నాను. సో ప్రాబ్లం చూద్దాం ఒకసారి. చూడండి, ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ABC ఆర్ ఇన్ ద ప్రిపోజిషన్ 4:7:9. 8 years ago, the sum of their ages was 56. Find their present ages. నేను దీన్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇప్పుడు, జస్ట్ ఇక్కడ అండ్ స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుంటాను. చూడండి, ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ABC అంటే 3 మనకి ఇచ్చేసారు. ఓకే, 3 ABC అనే 3 ఇచ్చేసారు. వాటి యొక్క రేషియోస్ అనేది అయితే ఇచ్చారు మనకి 4x 7x అండ్ తర్వాతకి 9x. ఓకే, ఇక్కడ చూడండి ABC అన్నమాట. ఓకే, వీటి యొక్క రేషియోలు ఇచ్చారు కాబట్టి నేను x తీసుకుంటున్నాను. ఓకే, 7x 9x. ఓకే, సో మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ చేశాను, ఇక్కడ బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఏమన్నారు 80 years ago. ఇక్కడ 8 years ago అని అంటే ఏంది, ఇందాక చెప్పాను నేను. ఓకే, హెన్స్ అయినా కానీ ఆఫ్టర్ అంటే మనం ప్లేస్ వేసుకోవాలి, అంటే ముందుకు వెళ్ళాలి. లేదు ఇక్కడ ఏమన్నారు ఎగో అన్నారు. ఎగో అన్నప్పుడు బిఫోర్ అయినా కానీ ఎగో అయినా కానీ మనం ఏం చేసుకోవాలంటే మైనస్ వేసుకోవాలి. ఎన్ని ఇయర్స్ మైనస్, ఇక్కడ 80 years. ఓకే, చూడండి 4x మైనస్ 8, 7x మైనస్ 8, 9x మైనస్ 8. ఓకే, ఇక్కడ వరకు ఓకే బాగానే ఉంది. ఇక్కడ ఏమన్నా చూడండి, ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ వాస్ 56. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అన్నారు. ఇది ఒక మొత్తం ఇది ఒక ఏజ్, ఇది ఓకే, ఇది మొత్తం ఇది ఒక ఏజ్, ఇది మొత్తం ఇక ఏజ్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏమన్నారంటే సమ్ చేయమన్నారు. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే అన్ని ఏజ్లు ప్లస్ చేయమన్నారు, సమ్ చేయమన్నారు. సమ్ చేయడం అంటే ప్లస్ చేయడం, యాడ్ చేయడం. ఓకే, ఇక్కడ వీటిని యాడ్ చేస్తున్నాం చూడండి, ప్లస్ ప్లస్ ఇది సపరేట్ కదా, సో ఇది సపరేట్ కదా, సో ఇక్కడ ఇది సపరేట్. ఓకే, సో ఇక్కడ సపరేట్ అంటే ఏం లేదు, జస్ట్ మనం అలా ఇది ఒకటి, ఇది మొత్తం ఒక ఏజ్, ఇది మొత్తం ఒక ఏజ్, బి ఏజ్, ఇది సి ఏజ్ అని తెలవడం కోసం. ఓకే, సో ఇక్కడ చూడండి 4x ఉంది, 7x ఉంది, మొత్తం ఎంత 11x. 11x ప్లస్ 9x ఎంత 20x. సో ఎస్ 20x అనమాట. సో 20x కాబట్టి 28x చేస్తున్నాను. ఓకే, సో x అని ఒకసారి రాసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ 8 ఉంది, 8. ఓకే, ఇక్కడ మైనస్ రానప్పుడు ఇక మళ్ళీ మైనస్ లో ఉన్నాయి కదా, సో 3 ఎంబులు ఎంత 24 మైనస్ 24. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఏమన్నారు ఇక్కడ, సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ వాస్ 56. ఎంత 56. ఇక్కడ ఈక్వల్ టు 56 వేసుకుంటాం, అంటే వాటి ఏజ్ అంట 56 కంటే సమానం అంట. వారి యొక్క ఏజ్ అంతా 56 కి సమానం అన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ 56 వేస్తున్నాను. ఓకే, అయితే ఏమన్నాడు ఇక్కడ ఫైండ్ దేర్ ప్రెసెంట్ ఏజెస్. వారి యొక్క ప్రెసెంట్ ఏజెస్ ఎంత కనుక్కోమన్నారు. ఇది ఎంత మనకి 8 years ఎగో, ఇది 8 years ఎగోది మనం ప్రెసెంట్ ఏజ్ కనుక్కుంటాం. ఒకసారి చూడండి 20x కదా ఇది,
సో 20x కి 20x ఈజ్ ఈక్వల్ టు 56. ఇదే మైనస్ ఉంది కదా, ఈ తీసుకెళ్తున్నాను. ఓకే, ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ప్లస్ ఎంత 24. ఓకే, 20x కి 20x వేసాను ఈజ్ ఈక్వల్ కి ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి మనకి ఎంత ఉంది, అక్కడ మనకి 56 ఉంది. ఓకే, 56 ప్లస్ 24 ఎంత, 50 20 ఎంత మనకి 70 ఎంత 80 అనమాట. x ఈజ్ ఈక్వల్ ఎంత 21 జా 24 జా x ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 4 వచ్చింది. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 4 వచ్చినప్పుడు మనకి ఏమడిగారు, ఇక్కడ ప్రెసెంటేజ్ అడిగారు. ప్రెసెంటేజ్ ఏంటి మనకి, ఇక్కడ x ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ x వాల్యూ తీసుకొచ్చి ఇది ప్రెసెంటేజ్. ఓకే, ఇది ప్రెసెంటేజ్. ఇది రేషియోలు ఇచ్చారు మనకి, ఇది కానీ ప్రెసెంట్ ఏజ్ లో కన్వర్ట్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఇవన్నీ మనకి రేషియోలు ఇచ్చారు, మనం ఏం చేస్తాము ఇక్కడ వీటిని కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ కనుక ఉంటే మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఆప్షన్స్ తోటి వెళ్ళట్లేదు మనం, ఇక్కడ జస్ట్ మెథడ్ తోటి వెళ్తున్నాం, మెథడ్ ఫాలో అవుతున్నాం, ఆప్షన్స్ తోటి వెళ్ళట్లేదు. అయితే చూడండి ఇక్కడ 4 ఉంది కదా, సో x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఏ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 16 వస్తుంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఏ 16 వచ్చింది. అండ్ b ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 4 కదా, 4 28 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 36 అనమాట. ఎంత 36 అనమాట. ఓకే, సో ఇలా అయితే ఉంటున్నాం జరుగుతుంది అనమాట. సో మొత్తం కూడా అయితే మనం 4 తోటి అయితే మల్టిపుల్ చేసాం. ఇక్కడ ఏంటంటే వాటి యొక్క ప్రెసెంటేజ్ వచ్చేసి ఎంత మనకి, ఏది 16, బిది 28, సిది 36 అనమాట. ఓకే, మనకి ఆప్షన్స్ కనుక ఉంటే ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి డైరెక్ట్ వాల్యూస్ ఏదైతే ఎక్స్ వాల్యూస్ ఉంటాయి చూసారా, దాన్ని అన్నింటిలో సబ్స్టిట్యూట్ చేస్తాము. సో అన్ని ఒక రేషియోలో ఉన్నాయని క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. కానీ ఇక్కడ మెథడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈజీ. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే చూడండి, కానీ దయచేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ వదిలిపెట్టకండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఇంకా వీటిని బేస్ చేసుకొని ఇంకా వస్తూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇందాక మనం డిస్కస్ చేసాం ఒక ప్రాబ్లం అనేది. ఓకే, సో ఇది కూడా సేమ్ అయితే కొంచెం అదే విధంగా ఉంటుంది, కొంచెం మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. చూడండి, ఏ మ్యాన్స్ ఓకే, మీన్స్ ప్రెసెంట్ ఏజ్ ఈజ్ 2/5 అంటే 2/5. ఇక్కడ 2/5 అంటే 2/5 అనమాట. ఇలానే ఇస్తారు మనకి. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. 2/5 అని అంటే ఏంది, 2/5 ఏంటిదని చూడు. 1/5 అంటే 1/5 అనమాట. ఓకే, 5/5 అంటే 5/5. ఓకే, సో ఇలా అనమాట. సో 2/5 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ మదర్ అంటే వాళ్ళ యొక్క మదర్ యొక్క అతని యొక్క ఏజ్ అనేది ఎంత ఉందంటే 2/5 ఉందన్నమాట. ఓకే, వాళ్ళ మదర్ది ఎంత ఎక్కడైనా మెన్షన్ చేశారంటే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఓకే, వాళ్ళ మదర్ది ఎక్స్ అనుకున్నాను. సో సన్ వచ్చేసి ఎంత మనకి అంటే మదర్ ఎక్స్ అంటే సన్ వచ్చేసి ఎంత 2/5 ఆఫ్ ఎక్స్ అనమాట. ఎంత ఉంది మనకి 2/5 ఆఫ్ ఎక్స్. ఓకే, చూడండి. సో ఆఫ్టర్ 8 ఇయర్స్, ఓకే ఆఫ్టర్ 8 ఇయర్స్ కదా. సో ఆఫ్టర్ 8 ఇయర్స్ అంటే నేనేం చేశాను, ఇక్కడ ఇద్దరికి ప్లేస్ 8 పెట్టేశాను. ఓకే, 2x/5 ఓకే ప్లస్ 8 అనమాట. ఓకే, ఏం లేదంటే ఈజీ ఉంటుంది మనకి. చూడండి, అండ్ నెక్స్ట్ చూడండి, అండ్ హీ విల్ బి 1/2 ఆఫ్ ది ఏజ్ హీస్ మదర్. ఓకే, వాళ్ళ మదర్ లో ఉంది 1/2 ఉంది అనమాట. ఎంత ఉంది మనకి 1/2 ఉంది. ఓకే, 1/2 ఆఫ్ ఈస్ మదర్. ఓకే, అండ్ ఎట్ ద టైమ్ హౌ ఓల్డ్ హీస్ ద మదర్. ఓకే, మదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది కనుక్కోమంటున్నారు, ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, చూడండి ఈ విధంగా చేస్తాం. ఇక్కడ సో ఇక్కడ మల్టిపుల్ చేయండి. ఇక్కడ ఓకే చేస్తే ఏమవుతుంది, x/2 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్లస్ 8 ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది 8/2 అవుతుంది అనమాట. ఎంత 8/2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 2x/5 అవుతుంది ప్లస్ 8 అవుతుంది. ఎంత ప్లస్ 8. ఓకే, ఇక్కడ చూడండి క్యాల్కులేషన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 1 8 4. ఓకే, సారీ ఇక్కడ చూడండి క్యాల్కులేషన్ 2 1 2 4 అనమాట. ఓకే, 2 4 ఎంత 8 కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ x/2 కి x/2 రాస్తున్నాను ప్లస్ 4. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 2x/5 ప్లస్ 8 అనమాట. ఓకే, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా రాసిస్తాను స్టెప్ అనేది. ఓకే, మీకు ఇక్కడ అర్థం కావడం కోసం. ఓకే, సో ఇక్కడ చూడండి x/2 ఉంది కదా, ఇక్కడ x/2 ఉంది. సో ఇక్కడ ఏముంది 2x/5 ఉంది. ఇక్కడ ఏజ్ ఉంది సార్, దీన్ని అవతల తీసుకెళ్తున్నాను. ఓకే, 2x/5 మైనస్ x/2 అనమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూసారా దీన్ని ఇదిలో తీసుకొస్తున్నాను. ఓకే, 4 - 8 అవుతుంది. ఓకే, సో ఓకే బాగానే ఉంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే ఎల్సిఎం చేస్తామని. ఇక్కడ ఎంత అవుతుంది 5 2 ఉంది కదా. సో ఎంత వస్తాం 10 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 5 ఉంది కదా, 5 2 10 కదా. సో 2 2 4 4 అనమాట. 4x. ఓకే, మైనస్ కి మైనస్ పెట్టేశాను. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది చూసారా, 2 5 10 కదా. ఓకే, 5 1 5. ఓకే, 5x ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత -4. ఓకే, ఎంత -4 అనమాట. ఎంత -4 అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి క్లారిటీగా మైనస్, ఇక్కడ చూడండి 4x - 5x అంటే ఏమవుతుంది -x అవుతుంది. ఎంత ఇక్కడ -x/10 ఈజ్ ఈక్వల్ టు -4 ఉంది. మైనస్ కి మైనస్ కి క్యాన్సిల్ చేస్తున్నాము. x ఈజ్ ఈక్వల్ టు 40. ఎంత x ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, x అంటే ఎవరు మనకి ఇక్కడ మదర్ అన్నమాట. x అంటే ఎవరు మదర్. ఓకే, x అంటే మదర్ అయినప్పుడు సో ఇక్కడ x దగ్గర వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి మదర్ యొక్క ప్రెసెంటేజ్ కనుక్కోమన్నారు కదా. సో ఎంత మనకి ప్రెసెంటేజ్ వచ్చేసి మదర్ది 40. ఎంత 40 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ సంధి కనుక్కోమంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. ఇక్కడ 2/5 × 40 చేస్తాము ఇక్కడ. ఓకే, 5 1 5 8 ఓకే 2 16 అవుతుంది.
అవుతుంది. ఓకే, ఇలా అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా అవుతుంది. సంధి కనుక్కోవాలంటే ఇక్కడ చేయించుకోవచ్చు, మదర్ కనుక్కోవాలంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, చాలా ఈజీ అనమాట. సో మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఇంకా చాలా ఈజీ అనిపిస్తుంది. ఏదైనా ఎప్పుడైనా కానీ మన క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇంకా చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, ఇటువంటి ఇంకా మనకు వస్తూనే ఉంటాయి, మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఓకే, ఇంకా మనం ప్రాక్టీస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనం నేర్చుకున్న వాటికి కొంచెం భిన్నంగా అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట ఈ మోడల్ అనేది. సో భిన్నంగా అంటే ఏం లేదు, కొంచెం దానికి రిలేటెడ్ లోనే ఉంటుంది, కానీ కొంచెం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలన్నమాట. కొంచెం ఏంటంటే కొంచెం బ్రీఫ్ గా వెళ్తాం కొంచెం. ఓకే, సో చూడండి కొంచెం లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే చెప్తాను. రిమైనింగ్ అనేది నెక్స్ట్ టాపిక్ లో అయితే మనం నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతిదీ కూడా ఏంటంటే మీరైతే అండ్ ఒకసారి అయితే చూడండి, మీకు మళ్ళీ చూడండి, వాటిని నోట్ చేసుకోండి. అదే మోడల్స్ లో మనం ఏంటంటే కొంచెం బ్రీఫ్ గా నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. అండ్ దయచేసి ఇప్పటి వరకు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఓకే, ఎనివే ఇక్కడ కనుక చూద్దాం ఒకసారి. 3 years ago. ఓకే, 3 years ago ఏమంటున్నారు అని అంటే 3 సంవత్సరాల క్రితం అని ముందే చెప్తున్నారు మనకి. ఓకే, సో ఇక్కడ ఏజ్ వాస్ డబుల్ ఆఫ్ బి. ఓకే, మనకి ఏ ఉంది, బి ఉంది. ఓకే, సో ఏమంటారు ఇక్కడ 3 years ago అంటే 3 సంవత్సరాల క్రితం అంటే ఇది ఏగో గురించి మాట్లాడుతారు. ఇప్పుడు పర్సన్ 3 years ఏగో గురించే మాట్లాడుతున్నాం. ఓకే, ఈ 3 years ago అంట ఏజ్ అంటే ఏముంది, ఏ యొక్క ఏజ్ అనేది బి కంటే డబుల్ గా ఉంది. ఓకే, బి అనేది ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఏ అనేది ఎంత 2x అనుకున్నాను. ఓకే, బాగా ఉంది, క్లియర్ కదా. ఇది ఎప్పుడు 3 years ago అంటే 3 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ప్రస్తుతం 3 years agoనే 2x ఉంది అనేది. ఈ మధ్య వచ్చేసి మనకి ఏంటంటే ఎక్స్ ఉంది అనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం కావాలి కదా, ప్రెసెంట్ కావాలంటే ఏం చేయాలి, 3 సంవత్సరాల క్రితం ఉన్నది తీసుకొచ్చి ప్రెసెంట్ యాడ్ చేయాలి. నేను ప్రెసెంట్ యాడ్ చేయాలంటే ఇది ప్రెసెంట్ వేస్తున్నాను. ఓకే, ప్రెసెంట్ వచ్చేసి మనకి ఏంటంటే 2x ప్లస్ 3, ఇక్కడ x ప్లస్ 3 చెప్పాను కదా. 3 సంవత్సరాల తర్వాతకి అనంటే ప్లస్ యాడ్ చేసుకోవాలని. ఓకే, ఇక్కడ ప్రెసెంట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇప్పుడు ఎంత ఉందన్నమాట. ఓకే, సో అర్థమవుతుంది కదా. సో ఇక్కడ చూడండి 3 years ago అంట వీళ్ళ యొక్క ఏజ్ అనేది ఇంత ఉంది. ఇప్పుడు నాకు ప్రెసెంట్ కావాలంటే నేనేం చేయాలి, ఇప్పుడు +3 యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈయనది 3 years ago అంటే 3 సంవత్సరాల క్రితం అంట 15 సంవత్సరాలు ఉంది అనుకోండి. ఇది 3 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు కావాలంటే ఎంత అయినది, ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఎంత 3 సంవత్సరాలు కలుపుతాం మనం, కలిపితే ఎంత అవుతుంది, 18 అవుతుంది. సో ఇలానే అనమాట. సో అక్కడ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి అంతే, జస్ట్ ఈజీ. ఓకే, అలా అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ వరకు వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ బీస్ ఏజ్ ప్రెసెంట్ ఏజెస్ మనకు అనుకున్నాము. ఓకే, 3 సంవత్సరాల క్రితం మనకి ఇచ్చారు, ప్రెసెంట్ వచ్చేసి మనం తెలుసుకున్నాము. ఓకే, ఏమంటారు ఇక్కడ వరకు అయిపోయిన తర్వాతకి ఏజ్ 7 years hence అంటే ఇక్కడ ఏమంటారు మళ్ళీ 7 years తర్వాతకి అంటే 7 years తర్వాతకి అంటే ఇప్పటి నుంచి 7 years తర్వాత కంట. ఇక్కడ నుంచి 7 years తర్వాత అంటే 2x + 3 + 7 x + 3 + 7. ఓకే, రెండులకి ఈజీగా పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు అంటే 7 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటి నుంచి ఇది ప్రెసెంట్ ఏజ్, ఇప్పటి ప్రెసెంట్ నుంచి మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత. హెన్స్ అంటే చెప్పాను కదా తర్వాత అని. సో తర్వాత అంటే ఎంత, సో 7 years అనమాట. ప్లస్ చేసాం. ఓకే, ప్లస్ చేసాం, బాగానే ఉంది. ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 83 years. ఓకే, 7 సంవత్సరాల తర్వాత అంటే ఎంత ఉంటుందంట వాళ్ళకి ఏజ్ అనేది సమ్ చేయాలి. ఏం చేయాలి, సమ్ చేయాలన్నాడు. ఇక్కడ సమ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ చూడండి ఇప్పటి వరకు మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఈక్వల్ పెట్టుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమంటారు, ఈ రెండిట్లో ఏజ్ అనేది ప్లస్ చేయమంటున్నారు, సమ్ చేయమంటున్నారు. ఓకే, ఏం చేయమంటారు, సమ్ చేయమంటున్నారు, అంటే ఎడిషన్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, వీళ్ళకి ఏజ్ ఎంత ఎడిషన్ చేస్తే అంటే 83 అంట. ఎంత 83. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ వరకు. సో ప్రెసెంట్ వచ్చేసి మనకి 3 years ago ఇచ్చేసి మనకి ఏంటంటే 2x × 3x ఇచ్చారు. సో ప్రస్తుతం వచ్చేసి మనకి తెలియదు కాబట్టి మనం ఏంటంటే 3 years యాడ్ చేసాము. ఈ యొక్క ప్రెసెంట్ ఏజ్ నుంచి మళ్ళీ 7 సంవత్సరాల తర్వాతకి వాళ్ళ యొక్క ఏజెస్ అని ఇద్దరు కూడా యాడ్ చేస్తే మనకి 83 వస్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాం. అయితే మనకి వారి యొక్క ఇండివిజువల్ ఏజ్ ఎంత అని అంటున్నారు. ఓకే, వాళ్ళ యొక్క ప్రెసెంట్ ఏజెస్ ప్రతి ఒక్కరిది ఎంత అని అంటున్నారు, ఏది బీది. ఓకే, సో ఇక్కడ చూడండి 2x ఉంది ప్లస్ x. ఓకే, ఇది ఎంత 3x. ఓకే, 3x కదా. ఎస్, ఇక్కడ చూడండి మనకి 3 ఉంది 7 ఉంది 10 + 3 13 + 7 ఎంత మళ్ళీ 20 అవుతుంది. ఓకే, ఎంత 20 = 83. ఇక్కడ చూడండి 3x = 83 - 20 చేసాము. ఇక్కడ 3x ఎంత చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 63 వస్తుంది. మన క్యాన్సిలేషన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, 3 2s 3 1s x ఎంత వచ్చింది మనకి 21 వచ్చింది. ఎంత 21. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రెసెంట్ ఏజ్ కదా చేయాల్సింది, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము, ఇక్కడ చేస్తామా, ఇక్కడ చేయకూడదు మనం. ఇక్కడ ఎందుకంటే ఇది 3 years ago ఇది మనకి, కానీ ప్రెసెంట్ ఏజ్ వచ్చేసి ఎంత ఇది కదా ప్రెసెంట్ ఏజ్. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎంత x మనకి 21 కదా. సో ఇక్కడ మనకి ఎప్పటికీ కూడా గుర్తుండేది ఇది, మనకి లెంత్ గా ఉంది అనుకోకూడదు. మీకు చెప్తున్నాను కాబట్టి మీకు అంత టైం అనిపిస్తుంది, కానీ మీరు చేస్తే చాలా ఈజీ. మీరు అర్థం చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో మనం చేయగలుగుతాం. మీకు మార్క్ టెస్ట్ పెట్టినప్పుడు మీకు ఒక అండ్ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది, నేను చెప్పేది మీకు క్లారిటీగా ఉంటే. ఓకే, సో చూడండి ఇక్కడ x = 21 ఉంది కదా. సో 21 ఉంది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇది ప్రెసెంట్ ఏజ్. ఓకే, ఇంకా మనం ఫ్యూచర్ లో డిస్కస్ చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి ప్రెసెంట్ ఏజ్ లో 2 ×
21 ప్లస్ ఎంత 3. ఓకే, ఇది మనకి ఏది బీది చూద్దాం. ఓకే, 21 ప్లస్ 3. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ 21 ప్లస్ 3 ఎంత ఎంత మనకి 24. ఓకే, ఎంత 24. బీది ఎంత 24. ఏది ఎంత మనకి ఇక్కడ 42. ఓకే, 2 ఇంటూ 21 ఎంత 42. 42 ప్లస్ 3 ఎంత 45. 45 అనేది ఏదవుతుంది, అది బీది వచ్చేసి 24 అవుతుంది. ఓకే, సో చాలా ఈజీ అన్నమాట. ఏం లేదు, మనకి వాళ్ళది 3 years క్రితం ఇచ్చారు. ప్రెసెంట్ కావాలంటే ప్లస్ 3 యాడ్ చేసాము. ఇంకా తర్వాత అన్నాడు 7 years తర్వాత అంటే 7 ప్లస్ 7 చేసాము. ఆ రెండిట్లని ఏజెస్ యాడ్ చేయమన్నాడు, చేసాము. యాడ్ చేసిన తర్వాతకి వాళ్ళ యొక్క సమ్ ఎంత 83 అన్నాడు. సో జస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేసింది ఆన్సర్. తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. చాలా ఈజీ. ఎప్పుడు మనకి ఈజీ అంటే ప్రాక్టీస్ చేసి ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది, లేదంటే ఎప్పటికీ హార్డ్ అవుతుంది. ఏంటంటే నేను చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చూడండి. అర్థం కాకపోతే దయచేసి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ తోటి మీ యొక్క వాట్సాప్ గ్రూప్ లో కానీ మీ యొక్క ఫేస్బుక్ లో కానీ షేర్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ పార్ట్ 2 లో మనం ఇంకా బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకి, చాలా అద్భుతమైనటువంటి ఎనీ కాంపిటేటివ్ లో కూడా మనకి ఏంటంటే ఖచ్చితంగా అయితే వచ్చేటువంటి బిట్ అన్నమాట. ఓకే, ఖచ్చితంగా మీకు వస్తాయి కాబట్టి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో వీటిని అయితే వదిలిపెట్టకూడదు. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. అదేవిధంగా www.ufjus.com అనే వెబ్సైట్ లో మీకైతే మాక్ టెస్ట్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మాక్ టెస్ట్ అనేది అటెండ్ చేయండి. ప్రీవియస్ లో కూడా చాలా క్లాసెస్ చెప్పాను, ప్లే లిస్ట్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, అక్కడి నుంచి చూడొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అగైన్.